ఎడారిలో సెలయేర్లు. జనవరి 16. అప్పుడు పెద్ద తుఫాను రేగెను. మార్కు 4:37. జీవితంలో కొన్ని తుఫానులు హఠాత్తుగా వస్తాయి. ఓ గొప్ప ఆవేదన, భయంకరమైన నిరాశ, లేక అణగద్రొక్కేసే అపజయం. కొన్ని క్రమక్రమంగా వస్తాయి. అవి దూరాన కనిపించే మనిషి చెయ్యంత మేఘంలా ప్రారంభమై, ఇది చిన్నదే కదా అని అనుకుంటుండగానే ఆకాశమంతా కమ్ముకొని మనల్ని ముంచెత్తుతుంది. అయితే ఇలాంటి తుఫాను వేళల్లో దేవుడు మనల్ని సేవకి సిద్ధపరుస్తాడు. దేవుడికో దేవదారు వృక్షం అవసరమైతే ఆయన దాన్ని మైదానంలో నాటుతాడు. పెనుగాలులు దాన్ని వణికిస్తాయి, వర్షం దాన్ని మర్దిస్తుంది. ఈ పోరాటాల్లోనే ఆ చెట్టుకు కావలసిన చేవను అది సంపాదించుకొని అరణ్యం మొత్తానికే రాజవుతుంది. దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నప్పుడు ఆయన అతన్ని తుఫాన్లో నిలబెడతాడు. మనిషి మగతనం సంపాదించుకోవటం చాలా కఠినమైన పరీక్షలతో కూడుకుని ఉంటుంది. మనిషి ఎవడు తుఫానుకు ఎదురు నిలిచి గెలవకుండా మనిషి అనిపించుకోలేడు. ప్రభూ, నన్ను పగలుగుట్టు, తిరిగి నీ చేతులతో తయారు చెయ్యి అని తాను చేసిన ప్రార్థన సార్థకం కాకుండా ఎవడూ పునీతుడు కాలేడు. ఒక ఫ్రెంచ్ కళాకారుడు తన అపర మేధాశక్తిని ఉపయోగించి ఒక చిత్రాన్ని గీశాడు. ఆ బొమ్మల్లో గొప్ప గొప్ప వేదాంతులు, అమరవీరులు, ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ప్రఖ్యాతిగాంచిన మహామోహులంతా ఉన్నారు. అయితే ఆ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే, వాళ్ళు విశ్వవిఖ్యాతి చెందటానికి ముందు కష్టాల్లో ఆరితేరిన వాళ్ళు. ఆ బొమ్మల్లో అందరికంటే ముందుగా వాగ్దానం వల్ల వారసత్వంగా లభించిన కానానుకు చేరలేకపోయిన మోషే ఉన్నాడు. అతని పక్కన తడుములాడుతూ కళ్ళు లేని హోమర్ మిల్టన్ ఉన్నారు. వీళ్ళందరి ప్రక్కన అందరికంటే ఉన్నతుడిగా కనిపిస్తున్న మరో వ్యక్తి ఉన్నాడు. ఆయన ముఖంలో వీరెవ్వరి ముఖంలోనూ కనిపించని బాధ కనిపిస్తున్నది. ఆ కళాఖండానికి తుఫాను అనే పేరు సరిగ్గా సరిపోతుంది. తుఫాను తరువాతే ప్రకృతిలోని అసలు అందం బయటపడుతుంది. పర్వతానికి ఉన్న కరుకు సౌందర్యం తుఫాను సమయంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే మనుషుల్లో మహాత్ములైన వాళ్ళ జీవితాలన్నీ తుఫాను తాకిడికి రాటుదేరినవే. నీ జీవితంలో కూడా పెనుగాలులు వీచి నిన్ను అటు ఇటు కొట్టినాయి. వాటన్నిటి వలన నువ్వు పగిలిపోయి అలసిపోయి లోయలో మట్టి కరిచావా? లేక ఆ పెను తుఫానులు నిన్ను మరింత మెరుగుపెట్టి నీ వ్యక్తిత్వానికి ఔన్నత్యాన్ని సంపాదించి పెట్టినాయా? తుఫాను తాకిడులకి అలసి సొలసి ఉన్నవాళ్ళంటే సానుభూతిని నీలో రేకెత్తించినాయా? దేవుడు నాటిన వృక్షాన్ని ఏ ప్రపంచనము సృజించలేదు. గాలి రేగినా కొమ్మలూగినా ఆ చెట్టుకు మాత్రం మరింత పట్టు. భూమి లోతుల్లో వేరుతన్నే మహాభుజంగా దేవుడి పోషణలో అది శాఖోపశాఖలై పల్లవిస్తుంది. ప్రభువు గుర్తించే పాదసాన్ని కదిలించే తుఫాను లేదు. ఉరుములు మెరుపులు, వడిగా కురిసిన పిడుగుల సవ్వడి ఎంత రేగినా ఏమీ కాదు. దేవుడు నాటిన దివ్యవృక్షము నిలకడగా ఉంటుంది, నిత్యం పుష్పిస్తుంది. ఆమేన్.